హలో ఎవ్రీవన్. ఉదయాన్నే అయితే వాటర్ అయితే కాగబెడుతున్నాను. ఇవి కొద్దిగా చల్లారాక అయితే తాగేస్తాను. ఈ వర్షాకాలంలో ఇలా గోరువెచ్చని వాటర్ తాగడం చాలా మంచిది కదా! ఇంకా అవి చల్లారేలోపైతే కసువైతే చిమ్ముతున్నాను. ఈ కసువు చిమ్మాక బండలు గూడా తుడిచేసి బయటైతే ఒక చిన్న ముగ్గయితే వేసేస్తాను. ఈ వర్షాకాలంలో ఇంకా ఎవరైనా వాటర్ కాగబెట్టుకోకుండా తాగుతుంటే అలా తాగొద్దండి. ఖచ్చితంగా వేడి చేసుకొనే తాగండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వాటర్ వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. దానిలో ఉన్న మలినాలన్నీ మనం వాటర్ కాగబెట్టడం వలన అయితే చనిపోతాయి కదా! ఇంకా ఈ టైంలో డయేరియా సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి కదా! ఖచ్చితంగా వాటర్ అయితే కాగబెట్టే తాగండి. ఇలా కొద్దిగా గోరువెచ్చని వాటర్‌ని వర్షాకాలంలోనే కాకుండా ఎప్పుడైనా సరే పడుకునే ముందు, ఇంకా నిద్ర లేచాక తాగితే మన హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా! జలుబు, దగ్గు, ఇంకా గొంతు నొప్పి అలాంటి టైంలో కూడా మనకైతే చాలా రిలీఫ్‌నైతే ఇస్తాయి హాట్ వాటరు. ఇంక ఇక్కడైతే నేను హాల్‌లో అయితే బండలైతే తుడుస్తున్నాను. మా వాళ్ళు అప్పటికే లేచి హాల్లోకొచ్చి నిద్రపోతున్నారు. నేనక్కడ లేననేసి. ఈ హాల్‌లో అయితే బండలైతే ఖచ్చితంగా తుడుస్తాను ఎవ్రీడే. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ ఇక్కడే ఆడుతూ ఉంటారు. ఇంకా బెడ్‌రూమ్స్ అలాంటి ఏరియాలో అయితే కనుక డే బై డే అయినా అలా తుడుస్తూ ఉంటాను. ఇక్కడ మాత్రం రెగ్యులర్‌గా తుడుస్తాను. ఎన్ని ఎన్ని ఆటలో అన్ని కింద పోసి అంతా చెత్త చెత్త అయితే చేస్తారు కదా హాల్‌లో. ఇంకా అలా తుడిచాక ఒక చిన్న ముగ్గయితే బయటైతే చాక్ పీస్‌తో అయితే వేస్తున్నాను. ముగ్గుతో అయితే ఏమీ వేయడం లేదు. ముగ్గుతో వేశానంటే అది మా ఇంటి ముందర ఒక్క 10 నిమిషాలు కూడా ఉండదండి. ఇప్పుడు లోపల నుంచి బయటకొచ్చేలోపు మొత్తం దాన్ని తొక్కొని ఇంట్లోనే అయితే తీసుకొనొస్తారు మా బుడ్డోళ్ళు ఇద్దరు. కానీ మనం ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటే అదొక పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే చాలా హ్యాపీనెస్‌నైతే ఇస్తుంది కదా! అప్పట్లో మనం ముగ్గుని బియ్యపిండితో ఏస్తే చీమలు, పక్షులు అన్నిటికి అయితే మంచి ఆహారంగా ఉండేది. ఇప్పుడు మనం వేసే ఈ చాక్ పీస్ వలన దేనికి యూజో ఏమో! కానీ మనకైతే అదొక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు వేసుకున్నామనేసి. ఇంక మాకు ఇంటి ముందయితే ఇలాగ వేప చెట్లయితే ఉంటాయి. మంచి గాలయితే వస్తుంది చల్లగా. ఇంకా కిచెన్‌లో అయితే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసము ఒక పొయ్యి మీద రైస్‌ని, ఇంకో పొయ్యి మీద అయితే ఎగ్స్‌ని అయితే పెట్టేశాను. ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇంకా రైస్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగా ఎగ్స్‌తో అయితే రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ఫస్ట్ కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దానిలోకి చెక్క, మొగ్గ, ఇంకా కొబ్బరి ముక్కలు, ధనియాలు, నువ్వులు వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత వాటినైతే మిక్సీ పడుతున్నాను ఉప్పు, కారం వేసి. ఇంకా ఈ గుడ్లను కూడా అయితే ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయని కూడా అయితే మిక్సీ పట్టి ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకున్నాక ఈ ఎగ్స్‌ని వేసేస్తాను. అలా ఎగ్స్‌ని కూడా ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి కారం పొడినైతే యాడ్ చేసేసి మరో 5 మినిట్స్ అయితే మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొనేసి ఫ్రై చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని రైస్‌లోకి అయినా దేనిలోకి అయినా నాకైతే చాలా ఇష్టం. మనం గుడ్డుతోటి ఎన్ని స్పెషల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఇదొకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఇంకా ఖాళీ టైంలో అయితే మా బుడ్డదానికైతే గోరింటాకు దొరికింది. ఇంక గోరింటాకు పెట్టమని గోల చేస్తుంటే గోరింటాకయితే పెడుతున్నాను. నాకు మ్యారేజ్ కాకముందయితే అస్సలు కోన్ పట్టుకోవడం గూడా సరిగ్గా రాదు. ఏదో వచ్చు అంటే వచ్చు. ఇంక ఇప్పుడు కూడా అంతగా ఏం రాదు కానీ కొంచెం ఆర్ట్ అంటే నాకు ఇంట్రెస్టు. ఇంక ఏదో ఒక అమ్మాయి బొమ్మ అయితే ఏస్తున్నాను మా పెద్దదాని చేతికి. మా చిన్నదాని చేతికి వేసినా కూడా అది ఒక్క 5 మినిట్స్ కూడా ఉంచుకోదు. వెంటనే కడిగేస్తది. బావుందా? ఏదో ట్రై చేశాను. ఆ తర్వాత అయితే ఇక్కడ సపోటా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సపోటా అనే విత్తనాలన్నీ తీసేసి మిక్సీకి వేసేసి దానికి కొద్దిగా పాలు, ఇంకా చక్కెర అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొనేస్తే మన సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంగ మా బుడ్డోళ్ళకైతే ఇచ్చేసాను. మా పెద్ద పాప అయితే ఇలాంటి జ్యూసెస్ అయితే ఎక్కువ ఏం తాగదు. అది డైరెక్ట్‌గా ఫ్రూట్సే తింటుంది. మా చిన్నదానికైతే ఎలా అయినా ఓకే. జ్యూస్ అయినా గూడా ఇష్టంగా తాగుతుంది. ఇదండి ఈరోజుటి చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.